హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను. చేస్తున్నాను. ఇది చింతపండు కూడా దీంట్లోనే మగ్గిపోయింది. ఈ పచ్చిమిరపకాయలను టమాటాలు ఇది చింతపండు ముందు దంచేసుకుంటా. అప్పటికి టమాటా అంతా మగ్గిపోయి కలిసిపోయిందిలేండి. మామూలు గొట్టు టమాటాలతో 4 చెక్కలుగా కట్ చేసుకొని వేయించుకుంటే ఉండే ఈ ముక్కలుగా కట్ చేశాను. ఇది కడిగింది రోలు నీట్గా బండాను కడిగా కొంచెం సరిపోయింది పచ్చి. టమాటాలు ఉడికిపోయినాయి. తర్వాత ఇది కళ్ళల్లో పడుతుందని ఈ మధ్య రోళ్ళు కూడా పెద్దగా లేవు ఇళ్ళల్లో. ఈ మిక్సీలోనే వేసుకొని కచ్చాపచ్చగా వేసుకుంటున్నారు. పచ్చిమిరపకాయ టమాటా చింతపండు కానీ రోట్లో నూరుకుంటే బాగుంటుంది. ఓపిక లేక చక్కగా బాగా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో చిన్నులపాయ కొత్తిమీర వేసుకోవాలి. ఇదిగోండి చిన్నులపాయలు వేస్తున్నాను. తర్వాత టమాటాలు ఏంటంటే కొంచెం చట్నీ లూజ్ అనుకోండి, ఈ మెదగవు కళ్ళల్లో పడతా ఉంటాయి. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా చట్నీ, అందుకనే ఇప్పుడు నూరుతున్నాను. ఉడికిపోయి బాగా ఆయిల్ కూడా తేలింది. టమాటాలోని వేయించే ఆయిల్ మొత్తం తేలిపోయింది బయటికి. కరివేపాకు కొత్తిమీర అయిపోయింది. కొంచెం నీళ్ళల్లో జరపడించుకొని కొత్తిమీర వేస్తే మంచి స్మెల్ వస్తుంది. కొంచెం కరివేపాకు వేయనులే కానీ కొత్తిమీర వేస్తా. అప్పట్లో ఏంది నాకు ఈ రోలు ఇష్టమయ్యే కొనుక్కున్నా. సత్తనపల్లిలో కొనుక్కున్నా. ఎంత ఇష్టమో ఇవన్నీ నూరుకోవాలి, తినాలి. ఇప్పుడు తగ్గిపోయిందిలే నూరటాలు. కానీ రోటి మన పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళ కంటే రోటి పచ్చళ్ళే మంచిది. నిలవ పచ్చళ్ళలో ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా, అందుకని తినలేము. బీపీ పెరిగిపోతుంది. ఓకే హాయ్. అది మళ్ళీ టచ్ చేయకూడదు కదా, ఇది నొక్కినా టచ్ చేయకూడదు. ఇప్పుడు ఓపెన్ చేసావా, ఆపేసావా? ఆపలేదా? నాకేమో తెలియట్లేదు. తర్వాత తీసి ఒక బాక్స్లో పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది ఏంటంటే. హాయ్ అండి.
కళా రవీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఓకేనా?